నమస్కారం. తెలుగు చిత్రసీమలోని అన్ని రకాల విశేషాల్ని సవివరంగా మీకందించే ఈటీవీ టాకీస్ కి హార్దిక స్వాగతం. క్లాప్ కెమెరా యాక్షన్. హాస్యానికి పెద్దపీట వేస్తూ తన రచనల్లో ఆద్యంతం చమత్కారాలతో అలరించిన ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ వర్ధంతి ఫిబ్రవరి 23. ఈ సందర్భంగా ఆ మహారచయిత మీద ఈ ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. చూశారుగా, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. ఈ రోజు నుంచి డాడీ కింగ్డమ్ అంటే నేను, అనగనగా ఒక రాజు, వాడే వీడు. మీరిద్దరూ నా ప్రజలు. నా చల్లని పాలనలో ఏమిటా పిచ్చి నవ్వులు? నా మొహం కోతిలా ఉందా? నో నో నో, నోట్లో వేలు తీసి. దట్స్ గుడ్. ఓహో, తిరుగుబాట. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు పిల్లల సంరక్షణ గురించి తల్లులకి కుమారి నాగమణి గారు ప్రసంగిస్తారు. పిల్లలు కాదర్రా, పిల్లులు. ఐ మీన్ పిల్లలు. 1931 జూన్ 28న రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ముళ్లపూడి వెంకటరమణ. ఆయనకి 9 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబం మద్రాసుకి తరలి వెళ్ళింది. మద్రాసులోనే ఆయన విద్యాభ్యాసం సాగింది. విద్యార్థిగా ఉండగానే ఆయన రచనలు చేయడం ప్రారంభించారు. ఎస్ఎస్ఎల్సి పూర్తి కాగానే చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నించిన వెంకటరమణ చివరికి ఆంధ్రపత్రికలో రిపోర్టర్గా చేరారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆయన సృష్టించిన బుడుగు పాత్ర ప్రతి ఒక్కరిని అలరించింది. అక్కడే సినిమా పేజీకి సమీక్షలు రాస్తూ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత డుండీల ప్రోత్సాహంతో తొలిసారిగా ఎన్టీఆర్ రక్త సంబంధం చిత్రానికి రచయితగా పనిచేశారు. ఇక అక్కడి నుంచి ఆయన కళానికి తిరుగు లేకుండా పోయింది. అన్నయ్య, అదేమిటన్నయ్య? చూడలేనమ్మా అన్నయ్య. నా 2 కళ్ళు పోయమ్మా అన్నయ్య. ఇంటింటా దీపాలు వెలిగించిన నీకా ఈ లోకం చీకటైపోయింది. కరుణ ప్రేమ తొడికిసలాడిన ఈ కళ్ళల్లో రక్తం చిందిందా అన్నయ్య? ఏమన్నయ్యా ఏవి? నన్ను అపురూపంగా పెంచి కంటికి రెప్పలా కాపాడిన ఆ తల్లని కళ్ళు ఏమన్నయ్యా? ఏమిటి ఘోరం? నువ్వేం పాపం చేశావని ఏ దేవుడు వేశాడన్నయ్యా నీకు? ముళ్లపూడి వెంకటరమణకి దర్శకుడు బాపుకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. 1942లో మద్రాసులో పిఎస్ హై స్కూల్లో చదువుతుండగా బాపు గారితో ఏర్పడిన బంధం రమణ చనిపోయే వరకు శాశ్వతంగా నిలిచింది. బాపు రమణలు ఇద్దరు కాదు, ఒక్కరే అన్నంతగా వారి అనుబంధం కొనసాగింది. బాపు రమణల కలయికలో వచ్చిన చిత్రాల్లో ఎన్నో ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు సంభాషణలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరువలేరు. గాలి ఎలా మళ్ళింది? భలేవారే, మన గాలి ఎప్పుడు ఇటే. సినిమా కదా చెప్పకండి. ఎంత మాట! తమరి సలహాలేందే సూర్యచంద్రులే కదలరే. నా పోటీ వాడంత ఎవరయ్యా మీరు? చూడు గురునాథం, నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టించేస్తున్నారని భయం వేసి ఈ భట్రాజు మేళం ఎత్తించాడు మా సెక్రటరీ. ఎవడైనా సరే పొగిడాడో వీళ్ళు బాజా కొట్టేస్తారు, నేను భారతం పట్టేస్తాను. ఆహా, ఓహో, పొగట్టంటే అసహించుకునే గొప్పతనం తమరొక్కరిలోనే ఉంది ఈ భూమి మీద. అమ్మమ్మ, ఏ పొగండి బాబు, అసలు ఇది పొగట్ట కాదు, ఉన్న మాటే అన్నాను. బుద్ధొచ్చింది బాబు, బుద్ధొచ్చింది. పాయింట్లోకి రా. పంచదార మీద కంట్రోల్ తీసేశారు. నీ కాడ 10,000 బస్తా స్టాక్ ఉండిపోయింది. రేటు పడిపోద్దని భయం వేసి వచ్చావు, అవునా? మహాప్రభు, ఇంత గొప్ప మేధావులిహా. సినిమా కథలు చెప్పొద్దన్నానా? పాయింట్లోకి రా, పాయింట్లోకి రా. అదే, నా దగ్గర స్టాకు చెల్లేదాకా బజార్లోకి పైనుంచి బస్తాలు తెగకూడదు, అంతేనా? అవును బాబు.
దానికేముందండి, అలాగే సమ్మెలు చేయించో, జైల్లో పెట్టించో, ఓడలు ముంచో 1 నెల ఆపుతాను చాలా. చాలు బాబు. ఈ బిజినెస్ లో మీకు 7 లక్షల దాకా మిగులుద్ది అనుకుంటా. అమ్మమ్మ అంత లేదండి. అదిగో మళ్ళీ సినిమా కథలు. లాభం కావాలంటే కొంత ఖర్చు అవుద్దండి. నేను ఎక్కువ అడగట్లేదు, 2.5 ఇప్పించండి, పనులు సరిపోతుంది. బాబు పిల్లల వాడిని. సరే అలా కానివ్వండి, రేపు తెల్లారేటప్పటికి మార్కెట్ లో స్టాక్ తెప్పించి అమ్మించేస్తాను, 4 మురిగిపోతావు. వద్దు బాబు, తమ చిత్తం. సరేనా? సెక్రటరీ మనోడు 1 లక్ష అడ్వాన్స్ ఇస్తాడు. సాక్షి, బుద్ధిమంతుడు, రాధా కళ్యాణం, మిస్టర్ పెల్లాం, పెళ్లి పుస్తకం, శ్రీరామరాజ్యం ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు వెంకటరమణలోని రచయితని ప్రేక్షకులకు చేరువ చేశాయి. ఏమ్మా, ఏం కప్పు మునిపోయింది, మళ్ళీ వచ్చావు? ఇంట్లో కాళ్ళు నడవలేదా? ఏమిటా చూపులు? నా కాసుల పేరు ఏమైందేనా? నా కర్మకు అల్లి దొంగతచ్చాడు, కత్తిరించుకుపోయాడు. నేను లేచిన వేళ చూసిన మొహం అలాంటివి. పోయిందిరా. అయినా నీకెందుకు ఆడాలని? నీ బాబు సమయం కాదుగా. నా కంటి చెరిపించి దాని మీద 4 వేలు కుమ్మరించి చేయించుకున్నాను. ఆగలగా మాట్లాడుతున్నా మొహం తిప్పుతావే. ఆ కాంతం ఏం చెప్పింది? ఆ కాసుల తందే అందా? కానీ నాకు ఎరిగించానందా అంటుంది దొంగ పీనుగా. నేను ఇంట్లో లేనప్పుడు రావడం, నా మీద పితూరీలు చెప్పడం, నువ్వు చెవులెక్క తీసుకు వింటావునా? పైగా పెద్దదాన్ని నన్నే నిలదీసి అడగడమా? ఇదిగా ఒకవేళ నేను చచ్చినది నా కూతురికి ఇస్తానుగా, నీకు కాదు. అమ్మో, కలికాలం కోడాళ్ళరా నాయనో, కలికాలం కోడాళ్ళు. బాపు రమణలు పెద్ద తెర మీదే కాదు, చిన్న తెర మీద కూడా వారి శైలి ప్రదర్శించారు. ఈటీవీలో ప్రసారమైన శ్రీ భాగవతం ధారావాహిక సాధించిన విజయం అందరికీ తెలిసిందే. అర్జున, నా అనుగ్రహం వల్లనే నీకు విశ్వరూప దర్శన సిద్ధి లభించింది. నువ్వు మోహాంధుడివై శత్రు సముదాయాన్ని నువ్వే చంపబోతున్నావని, నీ చేతనే వాళ్ళు చంపబడుతారని భ్రమపడ్డావు. అసలు చంపే నువ్వెవరు, చచ్చే వాళ్ళెవరు? బాలకృష్ణ, నయనతార సీతారాములుగా చేసిన శ్రీరామరాజ్యం ముళ్లపూడి వెంకటరమణకు చివరి చిత్రం. 2011 ఫిబ్రవరి 23న అనారోగ్యంతో మరణించిన వెంకటరమణ తెలుగు సినిమా ఉన్నంత వరకు ప్రేక్షకుల మదిలో నిలిచి ఉంటారు. ఈ పరిమాణం నా సీత గాత్రం గుబాళించేది. చంద్రవంక బంగారు విగ్రహం పైన ఎవరో మానవులు తీర్చిన తిలకం. ఎవరో ఏమిటి? సీతకి కాక ఇంకెవరికి స్ఫురిస్తుంది? ఇంకెవరు దిద్దగలరు? సీత వచ్చిందా? ఇటు వచ్చిందా? ఇది కళ, నిజమా, నా భ్రమ? సీత ఎక్కడున్నావు? ఏమిటి జలగాటం? సీత, సీత, సీత. నితిన్, అదా శర్మ జంటగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హార్ట్ అటాక్. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం ఇటీవలే కొంతమంది యువ ప్రేక్షకుల సమక్షంలో విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మీకు ఏదైనా లైక్ సీన్ లో మీకు యూ ఫెల్ షై అలా ఏమైనా అనిపిస్తుందా? షై అంటే ఇంటర్వెల్ సీన్ కదా, ఆ కిస్ సీన్. యాక్చువల్లీ ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అక్కడ లేదు, ఆ క్లాత్ లేదన్నమాట. ఇట్ వాజ్ లైక్ డైరెక్ట్ లిప్ కిస్ అనమాట. కథ నాకు బాగా నచ్చింది. అప్పుడే సార్ నాకు కిస్ వద్దు అంటే మరి సినిమా నాతో చేరేమనుకుని నేను అప్పుడేం మాట్లాడలేదు. సో స్టార్ట్ అయ్యాక మెల్లిగా చెప్తాను అనుకున్నాను. బట్ స్టార్ట్ అయ్యాక స్లోగా అలా హింట్ తీసుకుంటా ఉంటే సార్ అన్నాడు ఇంకా మనకు ఇక్కడ మన సెన్సార్ కూడా కొంచెం కష్టం అవుతుందేమో అని చెప్తే అప్పుడు సార్ కరెక్ట్ అని చెప్పేసి మార్చేసి అప్పటికప్పుడు స్వాదిస్తాడు. సో ఆ సీన్ కాదు లోపల కొంచెం ఉన్నాను, కొంచెం షైగా అలా ఉంటున్నాను ఆ సీన్ వరకు. అండ్ మీకు ఎలా అనిపించింది? లైక్ ఇన్ స్పెయిన్లో చేస్తున్నారు కదా, హౌ యూ ఫెల్? కిస్ స్పెయిన్లో చేసినా ఇక్కడ చేసినా ఒకటే కదా. షూటింగ్ చేస్తున్నప్పుడు క్లాత్ వేసి షూట్ చేస్తున్నాం, కానీ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారని నాకు డౌట్. ఒక రోజంతా షూట్ చేశా. సో నాకు నీలాగా డౌట్ ఉంది, వీళ్ళు ముద్దు పెట్టుకున్నారా లేదా ఒకసారి వెళ్ళి అడుగు. Hayati, answer. That's between Nitin and me, no? That's between both of us. So I can't. That's up to your imagination. So y'all can decide what you all want.
ఐ నీడ్ అ డీప్ లిప్ కిస్. నా వెంట పడుతుంటే ప్రేమించాడనుకున్నాను. ఏదో చిన్న ముద్దడిగానని దానికి లవ్వు పెళ్లి కూడా కల్పిసి మీ లైఫ్ లో బిల్స్ అన్ని నన్నే కట్టేమంటే ఎలా? హాయ్ పూరి సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీ హీరోలందరూ ఇలా ఈడియట్లా పోగిరిలా ఎందుకుంటారా సార్? దేశముదురులా. నేను అలాంటి కాబట్టి అలాంటివి వస్తాయి. మీ అబ్బాయి కూడా అలానే ఉంటాడా? ఇంకా ఎక్కువ. మీరు కొన్ని లవ్ సీన్స్ చేస్తారు సార్, కొన్ని ఐ మీన్ కిస్ సీన్ తర్వాత హీరోయిన్ ఇలా నెట్టేసి వెళ్ళిపోవటం, తర్వాత ఎందుకు ఇలా సాంగ్ లో పూలకుండిని కొట్టేసుకుంటాడు కదా సార్ హీరో, తర్వాత హీరోయిన్ కాలుతో తంటాం. అలాంటి థాట్స్ ఎలా వస్తాయి సార్ మీకు అసలు? మా ఆవిడ అలాగే నన్ను తన్నింది, ఒక 2 సార్లు లాగ్ కొట్టింది. సో అన్నీ దానివల్ల వచ్చినాయి అన్ని. సార్ మీరు మూవీలో కిస్సింగ్ సీన్ పెట్టారు కదా సార్, 1 hour 42 minutes కదా, అంటే 143 మీనింగ్ తో పెట్టారా లేకపోతే క్యాజువల్? అదే మీనింగ్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, హయతి మీనింగ్ ఏంటి సార్? హయతి అంటే లైఫ్. మీ పేరేంటండి? హయతి. హైతియా? ఇదేంటిలా ఉంది? ఏ హైతి, ఎందుకు కొట్టారండి? ఇట్స్ హయాతి. ఇండియా అమ్మాయిలు ఉన్నారే మరీ దారుణంగా తయారయ్యారు. హైతి అనకూడదంట్రా, హయాతి అనాలంట. అయిందేదో అయిపోయింది, ఇంకెక్కడితో ఫినిష్. నో మోర్ బ్లాక్ మెయిలింగ్. ఇస్కాన్ రమ్మనా రమ్మనా. యూ కెన్ డిక్టేట్ మీ, ఐఎమ్ యువర్ సర్వెంట్ యు నో. సార్ సినిమాలో చూపించండి అని సాంగ్ పెట్టారు, ఏం చూపించలేరండి సార్? కాదు, ఆ అమ్మాయి ఏమి చూపించట్లేదనే చూపించండి అని పాడాడు. ఆ అమ్మాయి చూపిస్తే ఇంకా సాంగ్ నడుమో గిడుమో తృణమో పనమో ఏదో ఆటే ఏమండి కొంచెం చూపించండి చూపించండి మీ అంద చందాలు దాచిట్టుకండి. మూవీలో హీరోయిన్ చూడంగానే హార్ట్ అటాక్ వచ్చింది మీకు, బయట అలా ఎవరినైనా చూసినప్పుడు అనిపించిందా? అనిపిస్తుంటుంది, ఎవ్రీ అనిపిస్తూ ఉంటుంది, ఏమని చూస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఎవరు వెంటనే అలానే పడ్డారా? అలా పడలేదు, బట్ అనిపిస్తూ ఉంటుంది ఫీలింగ్. ఎవరినైనా ఇలానే కిస్ అడిగారా మూవీలో? అడగలేదండి, ఎవరు అడగలేదు కిస్. అంటే కాకపోతే నన్ను అడిగారు. ఏంటి ఎవడో ఒకళ్ళిద్దరు ట్రై చేశారని చెప్పాడు. పని అయితే చెప్పాలి కానీ ఎవరిని ఎప్పుడు ఎందుకు? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే. మీరు ఇంత పెద్ద డైరెక్టర్, పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ I was very, 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 very excited. ఇంతకుముందు ఏమైనా కలగన్నారా వారితో నటిస్తా అని? Yeah, I think it's every girl's dream to debut in a Puri Jagannath movie, to do a Puri Jagannath movie, and I got to debut in it and look so nice and be presented so well. So I'm very, very fortunate, and thank you all for accepting Hayati. చాలా ఆలస్యం అయిపోయింది వరుణ్, చాలా ఆలస్యంగా వచ్చాం. ఇగో ఇప్పుడు తన డైలాగ్ చెప్తారు, అదే డైలాగ్ వేరే అమ్మాయి ఎవరని చెప్పాలి. ఇప్పుడు సేమ్ డైలాగ్, చిన్న డైలాగ్ రెడీ. మీరంతా కలిసి నన్ను కుమ్మేసినా కూడా ఇక్కడ దాకా కుంటుకుంటూ వచ్చానా లేదా, నా 2 కాళ్ళు తీసేసినా కూడా దేక్కుంటూ వచ్చి పొడిచేస్తాను. మీరు చెప్పండి. మీరంతా కలిసి కుమ్మేసిన కుంటుకుంటూ ఇక్కడి వరకు వచ్చానా లేదా, అలాగే నా 2 కాళ్ళు తీసేసిన దేక్కుంటూ వచ్చి మరి పొడిచేస్తా. ఇష్క్, గుండె జారి, హార్ట్ అటాక్, 3 లవ్ స్టోరీస్ ఆడియోస్, 3 లవ్ స్టోరీస్కి లవ్ పాట చాలా బాగా ఇచ్చాడు. లవ్ సాంగ్స్ ఎంత బాగా ఇస్తాడు. ఎన్నిసార్లు తనకి లవ్ బ్రేకప్ అయింది. నితిన్ని చూసి బాగా ఇన్స్పైర్ అవుతున్నాను. నితిన్ అట్లుంటాడు బయటకి, చాలా టూ మచ్. దట్స్ ఆల్ రైట్ మామా. ఒకసారి కొంచెం లిరిక్. ఈ చిన్ని లైఫ్ లో, చిట్టి లైఫ్ లో, బుజ్జి లైఫ్ లో, పొట్టి లైఫ్ లో ఏదైనా కొంచెం ఉంటే చాలు, ఓ సరదాగా బతికేస్తే అది చాలు. That's all right. That's all right. That's all right, mama. ఈ చిన్ని లైఫ్ లో, చిట్టి లైఫ్ లో, బుజ్జి లైఫ్ లో, పొట్టి లైఫ్ లో ఏదైనా కొంచెం ఉంటే చాలు. That's right. ఓ సరదాగా బతికేస్తే అది చాలు. That's all right. That's all right. That's all right, mama. That's all right. ఈ గడియ రాదు, ఈ గంట రాదు, ఈ ఉడుకు రాదు, ఈ దుడుకు రాదు, ఈ రోజు
సార్ ఒక డౌట్ సార్, మీరు అన్ని పంచెస్ రాస్తారు కదా సార్ మూవీస్లో, ఎలా వస్తాయి సార్ మీకు థాట్స్? మేము ఎప్పుడైనా స్టోరీ రాద్దాము అనుకుంటే అసలు చాలా కష్టం సార్ పంచెస్ రాయడం. ఒక మూవీ కానీ పంచెస్ ఎలా వస్తాయి సార్ మీకు? బ్యాంకాక్ బీచ్లో కూర్చుంటే అన్నీ వస్తాయి కదా. నేను ఇంతకుముందు ఫస్ట్ మూవీ ముందు నేను బ్యాంకాక్ వెళ్ళి అంత దమ్ము లేదు కదా, ఇరానీ కేఫ్లో మొత్తం క్రౌడ్ మధ్య రాసేవాడిని, గొడవ ఉంటుంది. ఒకసారి ట్రై చేయను. ఓకే సార్, షూర్ సార్. మీకు లవ్ స్టోరీస్ అంటే అంత ఇష్టమా అంకుల్? ఐ హేట్ లవ్ స్టోరీస్. నా కూతురు నేను ఎలాగే పెంచా. ఆపండి అంకుల్, ఏ బక్వాస్ బంద్ కరో ప్లీజ్. సినిమాలో డైలాగ్ నచ్చింది ఏంటంటే పనిపట్లేదురా లొల్లిగా డైలాగ్ అంటారు సార్. ఓ మాస్ చూపించడంలో మీ తర్వాత ఎవరైనా. థ్యాంక్ యూ. గుండె దడదడగోలా ఏమిటో ఈ లీలా, ఎంతమంది అమ్మాయిలో లాలా నిదుర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా, తెల్లవార్లు మీకోసం ఏం తప్పించాలా. మీరు మీ అబ్బాయితో కలిసి సినిమా చేస్తే ఎటువంటి సినిమా చేస్తారు సార్? యాక్షన్ మూవీ చేస్తారా, లవ్ స్టోరీ చేస్తారా? లవ్ స్టోరీ. రొమాన్స్ కూడా పెడతారా సార్? రొమాన్స్ కూడా అంటే ఇంకా యాజ్ ఎ ఫాదర్గా సార్ రొమాన్స్ పెడతారా లేదంటే పెట్టారా? రొమాన్స్ చాలా ఎక్కువ డోసెస్లో ఉంటుంది. ఇంకా ఎక్కువనా సార్? నేను లవ్ చేసి నేను తప్పు చేశాను. నిన్ను వదల. ఏం చేస్తావురా? లేపుకుపోతా. ఇప్పుడు నువ్వు చూసావు కదా, హిస్ మై వుడ్ బి, నాకు కాబోయే మొగుడు. మీ అమ్మాయిలంతా ఇంతే. లవ్ చేసేటప్పుడేమో చేస్తారు, తేడా వస్తే మాత్రం ప్లేట్ తిప్పేస్తారు. నా పెళ్ళాన్ని టచ్ చేస్తే మారుతుంగా. వాడు ఎప్పుడు తెలుసా? మకరంద కామెటి కాలనింది తల వరకు కోసేస్తాడు. ఫస్ట్ సీన్ ఫైట్ సీన్ ఉంటుంది కదా, రెగ్యులర్ ఫైట్ సీన్ లా ఉంది అన్న ఫీలింగ్లో ఉన్నా నేను. కొట్టేసి వెళ్ళిపోతున్నారేంట్రా అంటారు కదా, కొట్టేశాడ్రా పూరిగాడు అనుకున్నా. సూపర్ 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 సూపర్. ఆడిని చేయి పట్టుకుని ఆపడంతో కిక్ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ సీన్. ఐ వాంట్ మనీ అనగానే ఇంకా అక్కడికి వెళ్దా. సూపర్. నేను లవ్ చేసి నేను తప్పు చేశాను. నిన్ను వదల. ఏం చేస్తావురా? లేపుకుపోతా. ఇప్పుడు నువ్వు చూసావు కదా, హిస్ మై వుడ్ బి, నాకు కాబోయే మొగుడు. మీ అమ్మాయిలంతా ఇంతే. లవ్ చేసేటప్పుడేమో చేస్తారు, తేడా వస్తే మాత్రం ప్లేట్ తిప్పేస్తారు. నా పెళ్ళాన్ని టచ్ చేస్తే మారుతుంగా. వాడు ఎప్పుడు తెలుసా? మకరంద కామెటి కాలనింది తల వరకు కోసేస్తాడు. தம்பி தம்பியா யார தம்பி ஓ கையிலே கம்பி. సూపర్ సూపర్. తంబి తంబియా యార తంబి ఓ కైలే కంబి. ఆ రజనీ என்னைனா டேய் லிஃப்ட் எப்படிடா கேட்கணும்? இப்படி கேட்கணும். நீ என்னடா கமலஹாசன் மாதிரி டான்ஸ் போடுற? என்னடா గుద్దితే తుండు తుండు అయిపోయాడు. లిఫ్ట్ అడిగితే గుద్దేస్తారా? లిఫ్ట్ ఎప్పుడురా కేకడం? ఇలాదా అడిగాలి. నువ్వేమీరా కమలాసన్ మధ్య డాన్స్ పోడరే? నితిన్ గారు హాయ్. హాయ్ హాయ్ అండి. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు పూరి జగన్నాథ్ గారు కలిసి ఈ క్వశ్చన్ నాకా తినగా ఇద్దరికి సార్. నేను ఎప్పుడు రెడీ. సో ఏం చెప్పాలి మీరు చెప్పండి సార్. ఇలాంటి కాంబినేషన్ కావాలి నీకు? అందరికీ కావాలి సార్. అందరికీ డన్. ఓకే సార్. వీళ్ళిద్దరు ఏంటి బ్రదర్స్ ఏంటి అలా, ఫ్రెండ్స్ ఏంటి అలా? సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు బేసిక్గా ఇప్పటివరకు ఎవ్వరు అడగలేదు. నేను హయాతితో కలిసి డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను సార్. అంతేనా? ఇంకేం కావాలా? అంతే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే.
నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు పంపించండి. మా చిరునామా ఈటీవీ టాకీస్, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ etvtalkies@etv.co.in. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లోను వీక్షించండి.